రేపటి రోజు అతి అద్భుతమైన రోజు, విశేషమైన రోజు. శాస్త్రంలోని ఈ విధానంగా రాసున్నది రేపటి రోజు గురించి. మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది రేపటి రోజు. రేపటి రోజు ఒక పండుగ కాదు, ఒక రోజుకి ఒక పండుగే అవుతుంది. జన్మాష్టమి అనుకోండి, రాధాష్టమి అనుకోండి, లేకపోతే నరసింహస్వామి జయంతి అనుకోండి, సంక్రాంతి అనుకోండి, రామనవమి అనుకోండి. కానీ అక్షయ తృతీయ అనేది అనేక పండుగలతో సమావేశమైనది. ఇటువంటి రోజు మనం, ఇటువంటి తిథి మనం ఎలాగ పాటించాలి, ఎలాగ మనం తీసుకోవాలి దీనికి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి అందరూ దీనికి తెలుసుకొని రేపటి రోజుకి సద్వినియోగం చేసుకోవాలని మరి గురు. రేపటి రోజు ఏంటంటే అక్షయ తృతీయ. వైశాఖ మాసం శుక్లపక్షమైన తృతీయ రోజుకి అక్షయ తృతీయ అని చెప్పారు. ఏ మాసం? వైశాఖ మాసం. మరి ఏం పక్షం? రెండు పక్షాలు ఉంటాయిగా, కృష్ణపక్ష, శుక్లపక్ష. ఏ పక్షంకి? శుక్లపక్షం. మరి ఏ తిథి? తృతీయ. ఈ తృతీయకి అక్షయ తృతీయ అని చెప్పారు. అక్షయ అంటే ఏంటి? అక్షయ అంటే ఏంటి? క్షయం లేనిది. అద్భుతం. దేనికైతే క్షయం లేదు. క్షయం అంటే ఏంటి? మళ్ళీ దేనైతే నష్టం కాదు. శరీరం ఏమవుతుంది? క్షయం అవుతుంది. మనం పుట్టిన క్షణం నుంచి ప్రతిరోజు క్షయం అవుతూనే ఉన్నది. మనం అనుకుంటాం చిన్నప్పటి నుంచి మనం పెద్దయ్యాం, బలవంతమయ్యా, యవ్వనమయ్యాం అని చెప్పేసి అనుకున్నాం. లేదు, క్షయం అవుతున్నది. మనకి ఎంతైతే బ్రహ్మ రాసిన ఆయుష్లోని ఒక్కొక్క రోజు క్షయం అవుతుంది. శరీరం పెరుగుతుంది, దాని తర్వాత కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది క్షయం అవుతుంది. ఏదైతే 20 ఇయర్స్లో ఉన్న ఎనర్జీ మీకు 30 ఇయర్స్లో ఉండదు. 30 ఇయర్స్లో ఉన్న ఎనర్జీ మీకు మళ్ళీ 40 ఇయర్స్లో ఉండదు. 40 ఇయర్స్ ఉండేది మళ్ళీ 50 ఇయర్స్లో ఉండదు. ఖచ్చితంగాను క్షయం అవుతుంది ఈ శరీరం. అయితే శరీరం ద్వారా పొందిన లాభాలు, ఫర్ ఎగ్జాంపుల్ శరీరం వల్ల పొందేవు మనం ఇల్లు, శరీరం వల్ల పొందేవు మనం ఆస్తి, అంతస్తులు, మానము, సన్మానము, ధనము, ఐశ్వర్యము. అదేమవుతుంది? శరీరమే క్షయం అవుతుందంటే మరి అవి కూడా క్షయమైపోతాయిగా. అయితే మనం దేని గురించి ప్రయత్నించాలి? మళ్ళీ మనం అక్షయం అంటున్నాం. దీనికి అక్షయ తృతీయ. ఏది చేస్తే మనకి అక్షయంగా ఉంటుంది అది శరీరం వల్ల చేయాలి, శరీరం ద్వారా చేయాలి. అది ఈరోజు తిథి. చాలామంది బంగారం కొనుక్కుంటారు. బాబు మాకు బంగారం నిరంతరంగా మా దగ్గర ఉంటుంది. చాలామంది ఆంధ్ర ఏంటి అన్ని చోట్లని బంగారం కొంటే అక్షయంగా బంగారం మా దగ్గర ఉంటుంది అని చెప్పేసి. అవునా? చాలామంది బంగారం. అయితే బంగారం కొనే రీజన్ ఉన్నది. ఎందుకు కొనుక్కుంటారు బంగారం? వాస్తవంగా బంగారం కొనుక్కోవాలి. అయితే ఎందుకు కొనుక్కోవాలి అనేది మనం తెలుసుకుందాం ముందు. కొన్ని కారణాలు తెలుసుకున్న తర్వాత మనం బంగారం ఎందుకు కొనుక్కుందాం. చాలామంది మూఢనమ్మకాలతో నుంచి అనుకుంటారు, అక్షతతో ఈరోజు బంగారం కొనుక్కుంటే మంచిది అని అనుకుంటారు. కానీ దానికి కారణం కూడా తెలుసుకోవాలిగా మనం. సో తెలుసుకుందాం ముందు. అయితే మన విషయం ఏంటి? ఏదైతే ఈ శరీరం క్షయమైనది, నష్టమైనది ప్రతినిత్యము, ప్రతి క్షణము, కానీ ఈ నాశనమైన క్షయమైన శరీరాన్ని ఇటువంటి కార్యం చేద్దాం, ఇటువంటి పని చేద్దాం. ఆ పని ఎప్పుడు అక్షయంగా ఉంటుంది. ఆ క్షయం అనేది కేవలం భగవంతుడే. ఎప్పుడు క్షయం అవ్వరు. భగవంతుడు నామము, రూపము, గుణము, లీల, ధామము, అతను పుట్టిన ధామము, అతను చేసిన లీలాలు, అతను తాలూకా నామము, అతను తాలూకా రూపము. చూడండి, కృష్ణుడు ఎప్పుడైనా ముసలైపోయారా? రాముడు ఎప్పుడైనా ముసలైపోయారా? ఎప్పుడు క్షయం అవుతుంది శరీరం. అక్షయం భగవంతుడి ప్రీత్యర్థంగా. చూడండి, అక్షయం ఏంటి అనేది, ఈ అక్షయం శబ్దం అనేది దేనికి అంటారు? భగవంతుడి ప్రీతిపూర్వకంగా, భగవంతుడి సుఖం గురించి మనం ఏం పని చేస్తామో అది అక్షయం ఉంటుంది. ఇంకా తక్కినవంతా క్షయమే. మీరు ఎంత విధాలుగా ప్రయత్నించండి, ఎన్ని చేయండి, ఈ జగత్తులోనే అన్నీ క్షయకరమైనదే. ఒక్కటే అక్షయకరమైనది ఏంటి? భగవంతుడు సుఖం గురించి మనం ఏది చేసినా కూడాను అది మనం అక్షయంగా మనకి ఉంటుంది. ఆ ఫలితం కూడా అక్షయంగా ఉంటుంది. రేపటి రోజు మన సింహాచలాన్ని చందన యాత్ర
చందన యాత్ర అంటారు మామూలు. చందన ఉత్సవం కూడా అంటారు దీనికి. ఎందుకు ఈ చందన ఉత్సవం అన్నది, దేనికి చందనం అన్నారు, చందనం అని శబ్దాన్ని మనం యూజ్ చేసుకున్నాం అని వివరణంగా తెలుసుకుందాం. దయచేసి కొంతసేపు ఈరోజు వెళ్ళేది ఏమి లేదు, ఆదివారం స్కూల్ కాలేజ్ ఆఫీస్ ఏమి లేదు, పొద్దున్నంత చక్కగా రెస్ట్ తీసుకున్నాం. అట్లీస్ట్ కొంతసేపైనా ఈ అక్షయ తృతీయ గురించి మనం తెలుసుకొని ఈరోజు మనం రేపటి రోజు మనం ఏం చేస్తే మనకి మేలు కలుగుతుంది అని తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ రేపటి రోజు తల విశేషత్వము మామూలుగాను అనేక తీర్థయాత్రలని స్నానం చేయడంలో చాలా రేపటి రోజు చాలా మహాన్ ఉపకారం అవుతుంది. రెండోది బంగారం కొనుక్కుంటే అని చెప్పేసి చెప్పుకున్నాంగా ఇది. మూడోది ఎవరైతే రేపు అన్నదానం చేస్తారో, ఎవరైతే పితృతర్పణం చేస్తారో రేపటి రోజు ఖచ్చితంగా పితృతర్పణం చేయాలంటే చాలా మంచిది. విశేషత్వం చెప్తారు. మళ్ళీ అన్నిటికంటే విశేషత్వం అంటే గో సేవ చేయాలి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్ని గో దగ్గర ప్రదక్షిణం చేయండి, గో స్పర్శ చేయండి. గోకి కొంతవరకు ఏదైనా గ్రాసాన్ ఇవ్వండి. గోసేవతలకు మహిమ రేపు చాలా అద్భుతమైనది. మరి భగవద్ దర్శనం చాలా మంచి ఉంటుంది. అక్షయ తృతీయ ఈరోజు నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామని చెప్పేసి సింహాచలంతో అసలు ఇవాళ రాత్రి నుంచి లైన్ ఉంటుంది తెలుసా, మధ్యాహ్నం నుంచి లైన్ స్టార్ట్ అయిపోతుంది పాపం. సో దర్శనం కూడా చాలా. అయితే ఎందుకు స్వామి రేపటి రోజు అంత విశేషత్వం అంది ప్రథమ రీజన్ ఏంటంటే రేపటి రోజు గంగా ప్రాకట్యమైన రోజు, బర్త్డే ఆఫ్ గంగా. ఎవరైతే రఘువంశంలోని ఇక్షాకు, సాగర్, మహారాజ్ సాగర్, అంశుమాన్, రాజా దిలీప్ తలొక పుత్రుడు ఎవరు భాగీరథి. ఈ ఋషి భాగీరథి వాళ్ళ తలొక 60,000 మంది పితృపురుషుల్ని ఉద్ధరించడానికి తపస్సు చేశారు. ఆ తపస్సులని గంగా ఎంతో మెచ్చుకున్నారు. చాలా ప్రసన్నం అయిపోయారు గంగా. ఇంతమంది రఘువంశులందరూ ఎంతో ప్రయత్నించారు కానీ 60,000 మంది పితృపురుషుల్ని ఉద్ధరిద్దామని, కానీ ఎవరు కూడాను చేయలేపారు. కానీ భగీరథి ఈ పని, ఋషి భగీరథి అతని తపస్సు వలన గంగాని ప్రసన్నం చేశారు. మరి గంగాని ఎప్పుడైతే పిలిచారో, ఆహ్వానించారో 2 కండిషన్స్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు 2 కండిషన్? గంగా అంటే 2 కండిషన్స్ ఇచ్చారు. నేను 2 కండిషన్స్తో నేను ఈ భూమికి వస్తాను, రాకపోతే నేను రాను. ఏంటి ఒక కండిషన్? ఫస్ట్ కండిషన్, నేను ఎప్పుడైతే బ్రహ్మలోకం నుంచి వస్తానో దానికి ధరించిన వారు ఎవరైనా ఉండాలి. ఒకవేళ ధరించిపోతే నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతాను, భూమిలో కూడా ఉండను. అటువంటి క్యాపబుల్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటే చెప్పండి, నేను వస్తాను, రాకపోతే నేను అక్కడే ఉంటాను. ఫస్ట్ కండిషన్. అప్పుడు వెళ్ళి మహాదేవులకి రిక్వెస్ట్ చేశారు. మహాదేవులు త్రిశూలంతో, లేకపోతే చేతితోని, ఇంకా ఏ అవయవంలోనైనా అతను ఆపుకోవచ్చు. కానీ ఎందుకు జట మీద ఉంచుకున్నారు, శిరస్సు మీద ఉంచుకున్నారు? అది బ్రహ్మ కలిగిన పాదము, అది విష్ణుమూర్తి తాలూకా పాదోదకం, విష్ణు తాలూకా పాద స్పర్శ ఇచ్చిన జలం కాబట్టి అది నేను శిరోధార్యం చేస్తాను అని చెప్పేసి శిరస్సు ధార్యం చేసుకున్నారు. అక్కడి నుంచి అనేక జటాల నుంచి మందాకిని విధానంగాను ఒక్కొక్క జటాతని ఒక్కొక్క రూపంగా గంగా వచ్చారు. ఇది ఒక కండిషన్. భక్తి శ్రద్ధలతోని మహాదేవులు ఇది భగవంతులుగా పాదపద్మతలో ఒక నీళ్ళు జలం అని చెప్పేసి భక్తితోని ఆపగల్పించారు మహాదేవుడు. జయ శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర్కి
గంగాధారి శ్రీ మహాదేవ్కి, పరం వైష్ణవ శ్రీ మహాదేవ్కి. సో రెండో కండిషన్ ఏంటి తెలుసా? రెండో కండిషన్ ఏం చెప్పారంటే భగీరథికి, బాబు నేను భూమిలోనే వస్తాను కానీ అనేక మంది వేల మంది లక్షల మంది స్నానం చేస్తారు. ఆ స్నానం చేసి వాళ్ళ తాలూకా పాపాలని విడిచిపెడతారు, నా దగ్గర విడిచిపెడతారు. నా పాపం ఎవరు తీసుకుంటారు? చూడండి, గంగా ప్రశ్నించారు భగీరథికి. చూడండి, ఆ పాపాలన్నీ ఎవరు తీసుకుంటారు? నేను అంత మొయ్యలేనుగా. ఒకవేళ ఆ పాపం ఎవరు తీసుకుంటారంటే చెప్పు, నేను అప్పుడు వస్తాను అని చెప్పేసి. దానికి సమాధానం ఏమి ఇచ్చారు తెలుసా? అతి అద్భుతం. అదే మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు భాగీరథి చెప్పారు, తీర్థం కుర్బంతి తీర్థాని. హే గంగా తల్లి, మీరేం భయపడకండి. మన భారతదేశంలోని అనేక మంది సాధువులు, మహాత్ములు, వైష్ణవులందరూ ఉన్నారు. వాళ్ళందరూ స్నానం చేసి నీలో పాపం కూడా తీసేసుకుంటారు, నీకు పవిత్రం చేసేస్తారు. చూడండి, మన భారతదేశంలోని సాధువులు, మహాత్ములు గంగాకి వెళ్ళి స్నానం చేస్తే, పుష్కరాలకు వెళ్తే చూసారా, పుష్కరాలను బోల్డ్ మంది సాధువులు, మహాత్ములు ఉంటారు. ఎందుకు? కాషాయ వస్త్రంతో నిండి ఉంటారు సాధువులు, మహాత్ములు, వైష్ణవులు అందరూ. ఎందుకంటే గంగాని పవిత్రం చేయడానికి వెళ్తారు. వీళ్ళు తీర్థాన్ని కూడా తీర్థం చేస్తారట. గంగా కేవలం ఒక తీర్థం. సాధు, మహాత్ములు, వైష్ణవులు అందరూ జలంత్ అంటే మూవేబుల్ తీర్థం. చూసారా, ఇప్పుడు మూవేబుల్ స్టాల్ ఉంది చూసారా, మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు స్టాల్ని. వైష్ణవులు, సాధువులు, మహాత్ములు వీళ్ళు దర్శనంతో పవిత్రమైపోతాం. గంగాకి వెళ్ళి గంగార పరశ హేలే తుమారా దర్శన హోయ్ పవిత్ర, గంగార పరశ హేలే పాశ్చాత్య పావన, తుమార దర్శన పవిత్ర కుమార్ పరే ఏ తుమార గుణం. వైష్ణవుల తాలూకా దర్శనంతోనే మనం పవిత్రమైపోతాం. గంగాకి వెళ్ళి స్నానం చేస్తే మనం పవిత్రం అవుతాం, కానీ వైష్ణవం తాలూకా దర్శనంతో పవిత్రమైపోతాం. అందుకే దర్శనం, సాధువు తాలూకా, మహాత్ముల తాలూకా దర్శనం చాలా శ్రేష్టమైనది. ఎందుకు భాగీరథి చెప్పారేంటంటే, మీ పాపాన్ని కూడాను, గంగా తాలూకా పాపాన్ని కూడాను తీసుకునే మహాత్ములు, గంగా కూడాను పవిత్రం చేసే మహాత్ములు. అటువంటి గంగాదేవి రేపటి రోజు అక్షయ తృతీయ రోజు మొట్టమొదటిగా భూమిని స్పర్శించారు. బ్రహ్మలోకం నుంచి వచ్చేది అక్కడికి కైలాసానికి వచ్చారు. కైలాసం దగ్గర నుంచి మనం మందాకినిగా, గంగాగా, భగీరథిగా అనేక నామాలతోని మొట్టమొదటిగా రేపటి రోజు ఈ భూమిని స్పర్శించారు. సో గంగా తలక ప్రాకట్య దివసం. ప్రాకట్యం అంటే ఏంటి? ఆవిర్భావం, జన్మదినం. సో ఇటువంటి పవిత్రమైన గంగా మన భూమికి వచ్చారు కాబట్టి ఈరోజు చాలా అమూల్యమైన రోజు. సో తీర్థ స్నానం చాలా పవిత్రం అంటారు రేపటి రోజు. అందుకే తీర్థ స్నానాలు చేయాలని చెప్పి చెప్తారు, గంగా పుట్టినరోజు కాబట్టి. సో జయ శ్రీ గంగాదేవికి. మళ్ళీ అన్నిటికంటే విషయం ఏంటంటే మంచి రీజన్. అందరికీ తెలుసు కుచేరుడు సుధామ. దానికి సుధామ అని భాగవతులు అన్నారు, మన తెలుగులోని భాగవతులన్నీ కుచేరుడు అని చెప్పేసి ఉన్నారు. రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కుచేరుతుల దారిద్ర్యాన్ని నష్టం చేశారు. సకల ఐశ్వర్యం కూడాను రేపటి రోజు ఇచ్చారట. అందరికీ తెలుసు కుచేరుడు భగవంతుతలక మహా మిత్రుడు. చాలా పేద బ్రాహ్మణుడితను. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పత్ని ఉన్నారు. పిల్లలకి తిండి కూడా లేదు. గత వారం రోజుల నుంచి పత్ని సుశీల నీళ్ళు తాగిస్తున్నారు, కేవలం నీళ్ళు. అమ్మ ఈరోజైనా అన్నం పెట్టమ్మా అని అంటే, బాబు ఇవాళ తినకూడదు, ఇవాళ ఏకాదశి అని చెప్పేసి అవునా అయితే నీళ్ళు ఇచ్చాము. రేపటి రోజు ఈరోజు తినకూడదు, ఈరోజు ఈ ప్రకారంగా ఉత్సవం, ఈరోజు ద్వాదశి, ఏదో ఒకరోజు ఏదో ఉత్సవాలు, పండగ అని చెప్పేసి 7-8 రోజులకి అన్నం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు ఉన్నారు తినడానికి. పిల్లలు ఉన్నారు, పిల్లలకి తినడానికి కూడా ఆహారం లేదు. అటువంటి బ్రాహ్మణుడు పాపం తల్లి సుశీల ఆ పిల్లల తలకు దుఃఖం చూసి ఉండలేదు. ఎప్పుడు కూడాను నోరెత్తి
పతికి అడగలేదు, చెప్పలేదు, స్వామి మాకేమైనా తిండి పెట్టరా, పాపం పిల్లలు తిండి పెట్టరా, ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి ఏనాడు కూడా చెప్పలేదు. సుశీల అంటే సుశీల ఏంటి, తన తలక ఒక భర్తకి ధర్మపత్ని దొరికిందనుకోండి, ధర్మపత్ని చెప్తున్నాను నేను, పత్నితో అందరికీ దొరుకుతారు. ధర్మం కలిగిన పత్ని లభించారంటే ఆ పతి చాలా భాగ్యవంతుడు. ఆ పతికి ఇంకేం ఐశ్వర్యం అవసరం లేదు. చూడండి, మన భారతదేశంలోని స్త్రీ చాలా అమూల్యమైనది. స్త్రీ అంటే చూడండి, ఒకళ్ళ కన్య, ఒకళ్ళ తలొక పత్ని, ఒకళ్ళ తలొక తల్లి. స్త్రీ ఎలాగ విధానంగా అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఒకరికి పత్ని అవ్వచ్చు, ఇంకొకరికి కన్య కూడా అవ్వచ్చు. వీరందరికీ కూడా అనేక వ్రతాలు ఉంటాయి. మంచి పతి రావాలని ఉన్నాయా? అనేక స్త్రీలకి అనేక నోములు వ్రతాలు ఉన్నాయి, మంచి తలొక భర్త రావాలని చెప్పేసి. కానీ ఏ భర్తకైనా ఉన్నదా నోములు మంచి పత్ని రావాలని? చెప్పండి. ఈ సంసారంలో, ఈ జగత్తులో ఎక్కడ లేదు, బాబు నువ్వు ఈ ప్రకారంగా వ్రతం చేయి నీకు మంచి పత్ని దొరుకుతుందని చెప్పేసి లేదు. చాలామంది స్త్రీలకే చాలామంది నోములు. ఎందుకు? అటువంటి నోము కలిగిన ఎటువంటి భర్తకి నన్ను తను చేసే శక్తి తనలో ఉండాలి. స్త్రీ తలుచుకుంటే ఎంత అధర్మముగా వెళ్ళిన భర్తకి కూడాను ధర్మముగా తీసుకొచ్చే శక్తి స్త్రీలో ఉన్నది. స్త్రీతో ఒక పాతివ్రతలో ఉన్నది. అందుకే స్త్రీ గొప్పది అని చెప్పేది. మొత్తం పరివారానికి ధర్మ మార్గంలోని నడిపించే శక్తి కేవలం ఒక స్త్రీదే. అయితే మనం ఈ సుశీల వెళ్ళి వాళ్ళ పతికి, ఎవరికి, సుధామకి విన్నపం చేశారట. నేను విన్నాను, మీరు తాలూకా బాల్యమిత్రుడు ద్వారకాధీశ శ్రీకృష్ణుడు, అతనికి ఒక్కసారి మీరు కలిస్తా మన జీవితంలో ఎప్పుడు మరి ఇంకా దారిద్రత ఉండదు, మీరు దయచేసి వెళ్ళండి అని చెప్పడంతో సుధామ చెప్పారట, ఇటువంటి పరిస్థితుల్లో అసలు వెళ్ళకూడదు. ఎందుకు? మనం ఇప్పుడు ఏం పరిస్థితులు, కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కష్ట పరిస్థితుల్లో ఎప్పుడు స్నేహితుడి దగ్గరికి, మిత్రుడి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితులు అసలు వెళ్ళకూడదు. మంచి అయింది, శుభంగా ఉన్నది, శుభ కార్యాల గురించి వెళ్ళాలి, కానీ మిత్రుడి దగ్గరికి కష్టంగా ఉన్నప్పుడు ఎప్పుడు మిత్రుడి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు సుధామ. కూర్చొని సుశీల అంటున్నారు, మీరు ఏదో సాయం గురించి అనదు, మీరు కృష్ణునికి దర్శనం చేసుకుని వెళ్ళండి, చూడండి మిత్రుడికి వెళ్ళి అని. సుశీల తనకు ఉద్దేశం వేరేగా ఉండేది, కానీ చూడండి ఆ పత్ని ధన్యము. ఏ పత్ని అయితే భగవంతుడు దర్శనానికి ప్రోత్సహిస్తారో. చాలామంది పత్ని ఉంటారు, పూజలు పునస్కారాలు చేస్తే పత్నిలు తిడతారు చాలామంది. ఏంటి ఎప్పుడు మీరు పూజ గదిలోనే ఉంటారు, పూజ చేస్తుంటారు, గుళ్ళు గోపురాలకి వెళ్తారని చెప్పి. ఈరోజు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. భర్త అందరూ ముందు అనేవారు, ఎప్పుడు పూజా పునస్కారాలు, గుడి గోపురాలు తిరుగుతున్నావు అని చెప్పేసి. ఇప్పుడు భార్య భర్తకి అంటారు, ఎప్పుడు మీరేంటి పూజ పునస్కారాలు, గుడి గోపురాలకి వెళ్తుంటారు అని చెప్పేసి. ఈరోజు ట్రెండ్స్ చేంజ్ అయిపోయింది. కానీ ఎప్పుడు కూడా అనకూడదు, భగవంతుడు కృష్ణ దర్శనానికి ఎవరైతే భర్త పిల్లలు వెళ్తున్నారో అని ఎప్పుడు అనకూడదు. ఎందుకు గుడికి వెళ్తున్నావు, దేనికి దర్శనం ఇవ్వాలి, రోజు ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ చెప్పకూడదు. ఎంతవరకు మనకి సాధ్యమో అంతవరకు దర్శనం చేసుకోండి, గుడికి వెళ్ళండి, ధర్మం పాటించండి, తెలుసుకోండి, కథ శ్రవణం అన్నీ చేసుకోవాలి. కానీ సుశీల ధన్యం, తను భర్తకి శ్రీకృష్ణ దర్శనానికి ప్రోత్సహిస్తున్నారు. అందరికీ తెలుసు ఇది. ఈ విధానంగా దర్శించుకొని అనేక ఐశ్వర్యాన్ని, ఎప్పుడు సుధామ వచ్చారని చెప్పేసి తెలుసుకున్నారు. ఆ ద్వారకాధీశ్ 16,000 మంది గోపికులు, వాళ్ళందరూ పట్టరాణిలు ఉన్నారు, పత్నిలు ఉన్నారు. అందరూ ఎవరు చామరు, ఎవరు ఆలడు, ఎవరు ఫ్యాన్ చేస్తున్నారు, ఎవరు నీళ్ళు పెడుతున్నారు, ఎవరు వడ్డిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు,
సుధామ వచ్చారంటే మొత్తం తిండి తిప్పులు విడిచిపెట్టేసి పరిగెట్టి వెళ్తున్నారు. సుధామాకి స్నేహితులు వచ్చారని చెప్పేసి మరి ఈ విధానంగాను తన తలక దారిద్రతాన్ని నష్టం చేసేసారట సుధామ రేపటి రోజు. సో మనం కూడాను రేపు భక్తి శ్రద్ధలతో నీ కృష్ణ దర్శనంకి ఎవరు వచ్చారంటే వారి జీవితంలో ఎప్పుడు కూడాను దారిద్రత ఉండదు. అందుకే అందరూ భగవద్ దర్శనంకి వెళ్తారు. కుచేలుడు ఏ ఉద్దేశంతో కృష్ణ దర్శనానికి వెళ్ళారో, ఏ ప్రేమ భక్తి శ్రద్ధతోని నా బాల్యమిత్రుడు శ్రీకృష్ణునికి నేను ద్వారకాధీశుని దర్శించుకుంటాను అని చెప్పేసి వెళ్ళారు, ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా రేపు వస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడు దారిద్రత ఉండదు. వాస్తవంగా మన జీవితంలో దారిద్రత ఉండకూడదంటే రేపు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలట. సో అందుకే మనం ఈ అక్షయ తృతీయ. మరి మూడోది అందరికీ తెలిసిందే, జగతానికి నాథుడు ఎవరు? జగన్నాథ్. అతను ఎక్కడున్నారు? పూరీధామ్. పురుషోత్తమ్ ధామ్. పూరీధామ్ జగన్నాథ్ స్వామి మనకి కూడా ఉన్నారు. జగన్నాథ్ స్వామి కిందన జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ముగ్గురు, వాళ్ళ అన్నయ్య మరి చెల్లెలు. రేపటి రోజు అక్షయ తృతీయ రోజు వచ్చే ఆషాఢంలో ద్వితీయ రోజు జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుంది. అందరికీ తెలుసు, వరల్డ్ ఫేమస్ రథయాత్ర. ఎన్ని రథాలు తయారవుతాయి? 3 రథాలు తయారవుతాయి. జగన్నాథ్కి ఒకటి, బలదేవులకి, సుభద్రాకి. వాళ్ళు ఆ రథం మీద వెహికల్ కార్, భగవంతుడి తలక కార్, అది కార్ ఫెస్టివల్ కూడా అంటారుగా. ఒకసారి ఎక్కుతారు ఆ కార్లని, మళ్ళీ ఇంకొకసారి ఎక్కరు. యూజ్ అండ్ త్రో. జగన్నాథుడు ఎంత మనం ఒక కారుకి ఎన్నిసార్లు యూజ్ చేస్తాం, కానీ అతను అంత కాస్ట్లీ కారు, ఎంత కర్ర, ఎన్ని రోజులు 2 months పడుతుంది. రేపటికి 2 months తర్వాత రథయాత్ర. రేపటి రోజు ఈ 3 చక్రాలు, 3 రథం తయారు చేస్తారు. ప్రారంభమైన రోజు 3 రథం తాలూకా స్టార్టింగ్ రేపు చేస్తారు. సో ఎంత గొప్పది. ఎవరైతే ఇటువంటి రోజు భగవద్ దర్శనానికి వస్తారో, పవిత్రంగా ఉంటారో, వాళ్ళ యొక్క జీవిత చక్రం కూడాను అతి అద్భుతంగాను మల్లుతుంది, ధర్మబద్ధంగానే మల్లుతుంది. సో ఇటువంటి రోజు జగన్నాథ స్వామి తల్లి రథం తాలూకా తయారైన ప్రారంభమైన రోజు రేపుడు అక్షయ తృతీయ. 4వది 4th అన్న, ఇది ఒక విచిత్రమైనది, చాలా కాన్సన్ట్రేషన్గా వింటే ఇది అర్థమవుతుంది. బ్రహ్మ తాలూకా పుత్రుడు కుష్ తాలూకా పుత్రుడు కుష్నాబ్ తాలూకా పుత్రుడు మహారాజ్ గాది. ఎవరు? గాది. ఈ గాదికి ఒక బ్రాహ్మణ్ తాలూకా కన్యాకి ఇచ్చి వివాహం చేశారు. యాక్చువల్లీ ఈ గాది మహారాజు క్షత్రియుడు తాలూకా కన్య ఎవరు? సత్యవతి. ఈ సత్యవతికి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ సత్యవతి ఆ భర్త దగ్గరికి వెళ్ళి నాకు ఒక మంచి పుత్రుడిని జన్మవించాలని కోరిక ఉన్నది అని అన్నంతో వచ్చిన బ్రాహ్మణుడు కాబట్టి, సరే రేపటి రోజు మంచిగా చూద్దాం, యజ్ఞం చేద్దాం, యజ్ఞం తాలూకా ప్రసాదం నువ్వు ప్రసాదం తీసుకో, అప్పుడు మంచిగా సుపుత్రుడు ఒకడు నీకు జన్మవుతారని చెప్పేసి అని చెప్పడంతో ఈ సత్యవతి వాళ్ళ తాలూకా అమ్మకి ఫోన్ చేశారు, వాట్సాప్ కాల్ చేసి. ఏం చేశారు అంటే, అమ్మ రేపు మా భర్త, అతని పేరు ఏంటి ఆ బ్రాహ్మణుడు? రుచిక్ ఋషి. ఆ రుచిక్ ఋషి రేపు మా భర్త రుచిక్ ఋషి గారు యజ్ఞం చేస్తున్నారు పుత్రుడు సంతానం ప్రాప్తి గురించి అని చెప్పడంతో వాళ్ళ తాలూకా మహారాజు గాది తాలూకా పత్ని, సత్యవతి తాలూకా తల్లి,
తనకు కూడా ఒక లాలస వచ్చింది. ఒకే కానీ ఒక కన్య ఉండేది, వివాహం చేసేసారు, ఇంకెవరు లేరు, మాకు కూడా ఒక పుత్రుడైతే బాగుండు అని తనకు కూడా కోరిక పుట్టింది. అయితే అమ్మ ఒక పని చేస్తే నువ్వు కూడా మా ఇంటికి వచ్చేసి రేపు నీ గురించి నా గురించి ఇద్దరి గురించి మనం యజ్ఞం చేయించేద్దాం మా భర్తతోని అని చెప్పారట. అయితే సత్యవతి కన్య తన తల్లి గాది, మహారాజు గాది ఇద్దరు కూడా అమ్మ కూతురు ఇద్దరు కూర్చున్నారు. విన్నపం చేశారు తన భార్య, ఏమండి మా అమ్మ కూడా ఒక మంచి పుత్రుడు ఒకటి ఉండాలి, పాపం నేను ఒక్కడనే ఉండాలి, నాకు వివాహం చేసి వచ్చేసాను, మాకు ఎవరు సంతానం లేరు, వాళ్ళకి ఒక పుత్రుడు సరే అని చెప్పేసి యజ్ఞం చేశారు. ఇద్దరికీ యజ్ఞ ప్రసాదం ఇచ్చారు, తల్లికి ఇచ్చారు, కూతురికి ఇచ్చారు. అయితే స్నానపానాలు చేసుకున్నారు. ఆ యజ్ఞ ప్రసాదం తీసుకున్నానికి తల్లి మరి కూతురు కూర్చున్నప్పుడు తల్లి వెన్నపోయించిందట కూతురికి, చూడు మీ భర్త నీ గురించి మంచిగా యజ్ఞం చేసి ఉంటారు, ఇలా ఉంటారు కదా కొంతమంది, మంచిగా యజ్ఞం చేసి మంచి పుత్రుడు నీకు పుడతారు నాకు తెలుసు, నా గురించి ఏదో మామూలుగా పూజ చేసి ఉంటారు, నాకు ఏదో విధానంగా పుత్రులు పుడతారు, అయితే మేము క్షత్రియులు, ధర్మము జగతాన్ని దేశాన్ని పరిపాలించే ఒక సత్పురుషుడు కావాలి వంశంలోని, అందుకే నీకు ఇచ్చిన ప్రసాదం నాకు ఇచ్చేసి, సత్పురుషుడు పుడితే ధర్మముగా దేశము పరిపాలన అవుతుంది అని కోరుకున్నదట. మరి తల్లి అంటే కూతురు, ఏ కూతురు ఎవరు, సరే అమ్మ నీ ఇష్టం తీసుకో అని తల్లికి ఇచ్చిన ప్రసాదము కూతురికి ఇచ్చేశారట. ఈ విధానంగా మార్పు చేసుకున్నారు సత్యవతి మరి వాళ్ళ తల్లి. మార్పు తీసుకురావడంతో ఈ భార్య ఋషికి చెప్పారు ఒకరోజు, ఏమండి ఒకటి విన్నారా, మేము ఇలా చేసుకున్నాం. ఏంటి చేసుకున్నారు అంటే, నా తల్లికి ఇచ్చిన ప్రసాదం నేను తిన్నాను, నాకు ఇచ్చిన ప్రసాదం మా తల్లి తిన్నారు, ఎందుకంటే మా తల్లి కోరిక వెళ్ళి ఉన్నది, ఇలా ఎంత పని చేశారు, అనర్థం అయిపోయింది. ఏమి నేను ఆ విధానంగానే యజ్ఞం చేశాను, తను క్షత్రియ కాబట్టి క్షత్రియ పుత్రుడు కావాలని చెప్పేసి నేను క్షత్రియుల పుత్రుడు కావాలని సంకల్పంతో నేను తనకి పూజించి యజ్ఞం చేశాను, మనకి బ్రాహ్మణ పుత్రుడు కావాలని చెప్పేసి నేను ఆ విధానంగానే ఇద్దరికి రెండు ప్రకారంగానూ నేను చేశాను, కానీ మీరు మార్చుకున్నారు, సరే అనర్థం అయిపోతుంది, వాళ్ళు క్షత్రియ తాలూకా పరివారంలో బ్రాహ్మణ పుత్రుడు పుడతారు, మన దగ్గర క్షత్రియ పుత్రుడు. కానీ సత్యవతి ఒప్పుకోలేదు, స్వామి మీరు ఇది ఎలాగైనా మార్చేసేయాలి, నాకు క్షత్రియ సంతానం అవసరం లేదు, నాకు చక్కగా యాగాది కర్మాలు చేసిన బ్రాహ్మణ పుత్రుడు నాకు కావాలి, మార్చండి ఏడుపు గొల్లుతోని అనేక ప్రార్థనతోని ఆ ఋషికి బలం ఉండేది ఏంటంటే, నేనైతే ఈ తరానికి చేంజ్ చేయగలను, కానీ వచ్చే తరంకు నేను చేంజ్ చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇప్పుడైతే పుట్టవలసిందో పుత్రుడు క్షత్రిగా పుడతారు, ఇప్పుడు నీకు బ్రాహ్మణుగా పుడతారు అని చెప్పారట. అప్పుడు సత్యవతి తలక తల్లి మహారాజు గాది తలక యజ్ఞం తలక ఫలితం ప్రసాదం తిన్నారు కాబట్టి విశ్వామిత్రులు పుట్టారు. ఎవరు? ఋషి విశ్వామిత్రులు. ఇతను బ్రాహ్మణుడిగా పుట్టారు. మరి ఇతను ట్రాన్స్ఫేస్ చేశారు కాబట్టి యమదగ్నిగా పుట్టారు. ఈ యమదగ్ని ఎవరు? పరశురాం తలక తండ్రి. సో రేపటి రోజు పరశురాం తలక పుట్టినరోజు. యమదగ్ని గురించి చెప్పాలంటే ఏంటి, 2 నిమిషాలు చెప్తాను. యమదగ్ని ఎవరు తెలుసా? ఒక మహా ఋషి. ఇతను ఒక ఆశ్రమంలో ఉండేవారు. ఈ సహస్ర కవచ అనేక మంది సైనికులు తీసుకొచ్చేసి ఈ సహస్ర కవచ వచ్చారు. పాపం ఋషి ఇంట్లోనే ఏముంటాయి, మాకు కావాలండి, ఏదైనా ఎంతమంది సైనికులు వచ్చామో మాకు ఏదైనా ఆహారం ఉంటుందని అడిగారట. ఎవరు? ఈ సహస్ర కవచ అనేక మంది సైనికులతో వచ్చి, ఎందుకోకూడదు, వైకాంట్, మేము ఖచ్చితంగా మంచిగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి రుచికరమైన ఒకటేంటి, ఏదైతే డిష్ ఉండేదో అది పెట్టడం, ఇంకోటి ఏంటి, ఎవరికి ఏది కావాలో అది పెట్టడం, అది పెట్టారట. ఈ సహస్ర కవచ చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఈ ఋషి చిన్న కుటీరం ఉంటున్నారు, ఎవరికి పాయసం, ఎవరికి పకోడీ, ఎవరికి స్వీటు, ఎవరికి హాటు, ఎవరికి దోశ, ఎవరికి ఇడ్లీ, ఎవరికి పకోడీ, ఎవరికి ఏది కావాలో అది ఇచ్చారు. ఇంత చిన్న కుటీరం ఉండి ఎవరికి ఇంత ప్రకారం ఇచ్చారు, ఏంటి దీంట్లో ఇతనుకునే మహిమ
అని చెప్తే మా ఇంట్లోని కామధేను గోవు ఉన్నది నందిని. ఆ కామధేను వల్ల నాకు ఏది కావాలి, కేవలం క్షీరమే కాదు, ఏది కావాలన్నా అది నాకు వస్తుంది. సంతోషించవచ్చు కదా. ఈ సహస్ర కవచ రాక్షస బుద్ధి, నాకు ఆవు కావాలన్నాడు. నాకు ఆవు ఇచ్చి నా ఆవుతో నాకు పని ఉన్నది. నీకు ఆవులించి ఏం కావాలంటే అది ఇస్తాను, కానీ నీకు ఆవు కావాలంటే అది ఇస్తాను, అది తప్పది అని చెప్పేసి అతనితో యుద్ధం చేసి యమదగ్నిని సంహరించేశారు. సహస్ర కవచం చూడండి ఎంత కిరాతకుడు. ఎవరితోని మనం పైకి వచ్చామో, ఎవరికైతే మనకి ఉపకారం ఇచ్చారో, మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకి గురువు ఈ నామం ఇచ్చారో, తిలకం ఇచ్చారో, ఎవరైతే మనకి తోవ చూపించారో భక్తి మార్గంలోని, వాళ్ళందరికీ మనం కోపడ్డం, వాళ్ళతోని మనం తిరస్కరించడం, వాళ్ళ మాట వినపోవడం, ఇది కూడా సహస్ర కవచం చేసిన పనే. వాళ్ళకి కోపం తీసుకురావడం. మనం ఒకళ్ళ దగ్గర మనం ఉపకారం పొందామంటే ఖచ్చితంగా వాళ్ళు రుణం ఉండాలి ఎప్పుడైనా. ఇంతమంది వచ్చారు, మీకు రుచికరమైన అన్ని పదార్థాలు మీకు ఇచ్చారు, థ్యాంక్స్ బాబు అని చెప్పేసుకుని వెళ్ళాలి కదా. అతను చంపుకొని వెళ్తారా? తప్పు. అలా పని ఎప్పుడు చేయకూడదు. గురువు వైష్ణవుల దగ్గర, సాధువుల దగ్గర మనం ఎప్పుడు కూడా రుణిగా ఉండాలి. మన ఇష్ట ప్రకారంగా మనం ప్రవర్తించకూడదు, ఎలాగ పడితే మనం అలాగ ప్రవర్తించకూడదు. అది సహస్ర కవచాల ప్రవర్తించడంతో సహస్ర కవచని అప్పుడు పరశురాము ఇంట్లో లేకుండేవారు. విన్నారు, తల్లి ఏడుస్తున్నారు. దేనికి అంటే తండ్రిని చంపేశారు. ఈ పరశురాం ఆ సహస్ర కవచాన్ని ఈ విధానంగా సహస్ర భుజాలు కట్ చేసేసారు. ఇతనికి సహస్ర భుజాలు ఉండే, ఈ సహస్ర భుజాలని కట్ చేసేసారు. అటువంటి పరశురాం రేపుటు పుట్టినరోజు. జై శ్రీ పరశురాం భగవానికి. సో రేపుటి రోజు సూర్యుడు, అందరికీ తెలుసు సూర్యుడు, పాండవులకి ద్రౌపదికి అక్షయపాత్రం ఇచ్చారు. ఏ అక్షయపాత్రాన్ని మీకు ఇష్టం వచ్చిన మెనూ మీరు తినవచ్చు. అది ఇష్టమైన క్వాంటిటీతో, ఇష్టమైన క్వాలిటీతోటి. ఎప్పుడైతే ద్రౌపది తిన్న తర్వాత మా దాంట్లో ఏమి ఉండదు, కానీ ఏది కావాలో ఆ అక్షయ పాత్రలని ఖచ్చితంగా వస్తాయి. రసగుల్లా, గులాబ్ జామ్, పకోడీ, ఏది కావాలన్నా కూడా ఎంత క్వాంటిటీ అన్లిమిటెడ్. దానికి అక్షయం అన్నారు, అక్షయ పాత్ర అన్నారు. నీకు ఎంత కావాలి, 1,00,000 మంది, 1,00,00,000 మంది, మొత్తం ప్రపంచానికి సరిపడిన ఫుడ్ కూడాను, ఎవరికి ఏది కావాలని కూడా మెనూ మనం చాయిస్ చేసుకోవచ్చు. అటువంటి అక్షయ పాత్రము ఎవరికి ఇచ్చారు? పాండవ వంశానికి ఇచ్చారు రేపటి రోజు. అందుకే రేపటి రోజు మనం భగవద్ దర్శనం చేసుకుంటే మనకు కూడా భగవంతుడు ఏమి ఇస్తారు? రేపటి రోజు ఖచ్చితంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి మనం ఖచ్చితంగాను అర్ఘ్యం ఇస్తారట కదా, మనకి బోల్డ్ అమృతాలు ఇస్తారట రేపు అని కాదు, ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఏం మంత్రం? వనస్పతే బ్రహ్మన్ భాస్వతే విష్ణు తేజసే జగత్ సవిత్రే సూచయ సవిత్రే కర్మదాయినే ఏష అర్ఘ్య ఏష సూర్య సహస్రాంశో తేజరాసే జగత్పతే అనుకంపాయ మాం భక్త గృహానార్ఘ్యం నమస్తుతే అని చెప్పేసి, అది లేకపోతే మనకి ఈ మంత్రం తెలియకపోతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సూర్యుడికి అర్ఘ్యం చేస్తే అనేక అమృతాలు పొందుతారట. అన్నిటికంటే ఆరోగ్యం, పెద్ద ఐశ్వర్యం, ఆరోగ్యం పొందుతారు. సో రేపటి రోజు కాదు, రేపటి రోజు నుంచి మనం ప్రారంభించాలి. ప్రతి నిత్యం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. పిల్లలకి కూడా పెద్దలకి, ముసలోళ్ళకి, కుర్రోళ్ళకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ చెప్పాలి. మనం ఇంట్లో మనం చేస్తే అవ్వదు. పిల్లలకి సాధారణంగా ఈరోజు పిల్లలు చాలామంది ఆరోగ్యం కోరికపోతున్నారు చిన్న వయసు నుంచి. వాళ్ళకి చెప్పాలి, నేర్పించాలి. నాన్న లేరా, తినపోతే, స్కూల్కి వెళ్ళిపోతే, కాలేజ్కి వెళ్ళిపోతే, హోంవర్క్ చేయకపోతే మనం ఎలా తిడుతున్నాం, ఎలాగ బుద్ధగిస్తున్నాం, ఆ విధానంగానే పిల్లలకి దగ్గరుండి మనం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వించాలి ఈ మంత్రంతో, హరే కృష్ణ మహామంత్రంతో. సో రేపటి రోజు పాండవులకి అక్షపాత్ర సూర్యదేవతడు సూర్యనారాయణ ఇచ్చారు కాబట్టి మనం కూడా సూర్యనారాయణ. జై శ్రీ సూర్య భగవానికి, జై శ్రీ పాండవంశకి. మరి ఇంకొక కారణం ఏంటంటే
ఇది అందరూ ధ్యానంగా వినండి. ధ్యానంగా వింటే తెలుస్తుంది. భగవంతుడు విష్ణుమూర్తి తలకు పుత్రుడు ఎవరు? బ్రహ్మ. ఎందుకంటే నాభికమ్ముల నుంచి వచ్చారు కాబట్టి బ్రహ్మ తలక పుత్రుడు మను, మరి శతరూప. మను శతరూపాల నుంచి 3 కన్యలు పుట్టారు. ఎవరెవరు? దేవహూతి, ప్రసూతి, ఆకుతి. బ్రహ్మతలక పుత్రుడు మను శతరూప. మను శతరూపాల నుంచి పుట్టారు ఆకుతి, ప్రసూతి, దేవహూతి. దేవహూతి కర్దమ ఋషితో వివాహం చేసుకున్నారు. మరి కపిల్ భగవాన్ సంతానంగా పుట్టారు. మరి ఆకుతి రుచి ప్రజాపతితో వివాహం చేసుకున్నారు. యజ్ఞ, దక్షిణ అనే 2 సంతానాలు పుట్టారు. మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రసూతి దక్ష ప్రజాపతితో వివాహం చేసుకున్నారు. దక్ష ప్రజాపతితో వివాహం చేసుకుని 16 మంది కన్యలకి జన్మము ఇచ్చారు. 16 మంది కన్యలుకి 13 తల కన్యలు ధర్మానికి ఇచ్చి వివాహం చేశారు. ఇంకోటి అగ్నికి ఇచ్చి వివాహం చేశారు. ఇంకోటికి మహాదేవులు శివుడికి ఇచ్చి వివాహం చేయించారు. ఈ 13 కన్యలు ఆఖరి కన్య ఎవరు? మూర్తి. ఎవరి తలకు కన్య? ప్రసూతి మరి దక్ష ప్రజాపతి తాలూకా 16 కన్యలోని ఆఖరి కన్య మూర్తి. ఈ మూర్తికి ఎవరికి ఇచ్చి వివాహం చేశారు? ధర్మానికి ఇచ్చి వివాహం చేశారు. ఈ ధర్మానికి మూర్తికి కలిగిన సంతానం ఎవరు తెలుసా? జయ శ్రీ నరనారాయణ భగవానికి. ఎక్కడ ఉంటాయి ఇతను? బద్రీ, కేదార్నాథ్ అని చెప్తాను. సో బద్రీనాథ్ ఈ నరనారాయణ భగవానుడు రేపు జన్మించిన రోజు. హ్యాపీ బర్త్డే. రేపు నారాయణది. మరి ఎవరి బర్త్డే? పరశురాముడు. ఇద్దరు బర్త్డే. చూడండి ఎంత అక్షయ తృతీయ అంటే ఏంటనుకున్నాం మనం. రేపు నరనారాయణ తాలూకా పుట్టినరోజు. ఈ నరనారాయణ ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడ? ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు? కొన్ని వేల సంవత్సరాల నుంచి కేవలం తపస్సు చేస్తున్నారు నరనారాయణ. ఎందుకు? ఈ జగతంలోని, ఈ ప్రపంచంలోని మనం ఎంత అన్యాయం చేసినా, ఎంత అధర్మం చేసినా, ఎంత పాపం చేసినా, ఎంత గోవంశాన్ని వద్ధం చేసినా, గోవంశం ఇవాళ రేపు గోవుని ఎంత కిరాతంగా చంపుతున్నారు. ఎంత అనార్జికత, బ్రాహ్మణులకి గోవులకి ఎంత అరాజకత అవుతుంది, అన్యాయం అవుతుంది. మరి గోహత్య ఎప్పుడైతే వెళ్తాం మనం బొబ్బిలి సాలూరు నుంచి, ఆ ఘాటి నుంచి అది వర్షం పడితే ఎలాగ నీళ్ళు వస్తుందో అలాగ గోవులు వస్తున్నాయి. ఆ వైపు వెళ్తే మహాపాపం అనుకుంటాను నేను. కొన్ని వేలు గోవులు, ఎవరు ఏం చెప్పలేము. ఏం చెప్తా, అన్ని వేలు గోవులు, అన్ని దేశీ గోవులు వెళ్ళిపోతున్నాయి అక్కడికి. ఎంత అధర్మం జరిగినా కూడాను మన భూమి సమతులంగా ఉన్నది. మన భూమి ఇప్పటికీ రక్షించబడితే అవుతుందన్నారంటే కేవలం నరనారాయణులకు తపస్సు వల్ల. వాళ్ళ తపస్సు మన చేసిన పాపాన్ని క్షేమ చేస్తుంది. అటువంటి నరనారాయణ భగవంతులకు ఆవిర్భావం. ఎవరైతే నరనారాయణకి దర్శించుకుంటారో, కేవలం ప్రణామం చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, సంవత్సరానికి కేవలం 4 నెలలే దర్శనం ఉంటుంది. తక్కిన 8 నెలలు దర్శనం ఉండదు. ఆ 8 నెలలు ఈ నరనారాయణకి ఎవరు సేవిస్తారు తెలుసా? ఎవరు? దేవతలు. ఈ నరనారాయణకి దేవతలు మరి నారదులు సేవిస్తారు. ఈ 4 నెలలు పురోహితులు పూజారులు చేస్తారు. తక్కిన రోజులు ఎవరు? దేవతలు, నారదులు. ఈ 4 నెలలు దర్శనంలోని ఎవరైతే ఒక్కరోజు దర్శనం చేసుకుంటారో, నరనారాయణ చేసిన
తపస్య అంతా కేవలం ఒక ప్రణామంతో ఇచ్చేస్తారట నరనారాయణ. సంవత్సరంలో తపస్సు చేసిన ఎంత పుణ్యం ఉంటుందో ఆ వ్యక్తికి దర్శనం చేసుకొని ప్రణామం చేసిన వ్యక్తికి ఇచ్చేస్తారట. చూడండి ఎంత ఎంత ఈ ధనం ఎవరు ఇస్తారండి? ఇటువంటి తండ్రి ఎవరు దొరుకుతారా? చూడండి, తపస్సు చేసి మనకి ఆ కేవలం ప్రణామం చేస్తే మనకి మొత్తం అంత తపస్సు ఫలితం ఇచ్చేస్తారట. అటువంటి తండ్రి నరనారాయణ భగవాన్. జయ శ్రీ నరనారాయణ భగవానికి. ఆ నరనారాయణ భగవాన్ రేపటి రోజు ఏమయ్యారు? ఆవిర్భావం అయ్యారు. ఈ నరనారాయణ భగవానికి మనం ఎక్కడ దర్శించుకుంటాం? బద్రీనాథ్. బద్రీనాథ్ రేపటి రోజు బద్రీనాథ్ తాలూకా డోర్స్ ఓపెనింగ్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి క్లోజ్. రేపటి రోజు ఫస్ట్ ఓపెనింగ్ అవుతుంది. రేపటి నుంచి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు? సో 4 months 3 months ఎప్పటికి చెప్పలేము, కానీ మ్యాక్సిమం 4 months. ఈ 4 months నుంచి రేపు డే ఫస్ట్ డే ఓపెనింగ్ డే. ఈ ఫస్ట్ ఇయర్కి రేపటి రోజు ఓపెనింగ్ చేస్తారు, దర్శనం చేసుకోవచ్చు. సో నరనారాయణ భగవాన్ దర్శనానికి కూడా రేపటి రోజు ఓపెనింగ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక రీజన్. మరి పుట్టినరోజు. మరి నెక్స్ట్ది ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. మన సాంప్రదాయం ఎస్కేసిఎం గోసేవాశ్రమం సాంప్రదాయం బ్రహ్మమాద్య గౌడీయ సాంప్రదాయం. ఈ బ్రహ్మమాద్య గౌడీయ సాంప్రదాయంలో ముఖ్యమైన ఆచార్య ఎవరు? మాధ్వాచార్యులు. మాధ్వాచార్యుల సంప్రదాయానికి ఆశ్రయించినారు మాధవేంద్ర పురిపాల్. పేరు గుర్తుపెట్టుకోండి, మాధవేంద్ర పురిపాల్. మాధవేంద్ర పురిపాల్ బృందావనంలోని నిరంతరంగా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే మంత్రాలను నిరంతరంగా స్మరించేవారు. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారు కాదు. స్మరిస్తూ భగవంతుడు ఒకరోజు కలలోకి వచ్చారట. నేను గోవర్ధన పక్కన గోవిందకుండ దగ్గర మట్టిలో ఉన్నాను. చాలా కాలం నుంచి నేను ఉన్నాను. నాకు చాలా శరీరం అంతా వేడిగా ఉన్నది, మట్టిలో ఉండిపోయింది. అనేక కాలం నుంచి ఉన్నాను. నాకు పూజ లేదు, తిండి లేదు, ఆహారం లేదు. భగవంతుడు ఊరికనే లీలా చేస్తున్నారు. కలలోకి వచ్చారట. ఎవరికి? మాధవేంద్ర పురిపాది. లెగిసిన తర్వాత అరే భగవంతుడు పాపం కష్టంలో ఉన్నారు. అతనికి చాలా మట్టి గట్ట అంటి ఉన్నది. చాలా రోజుల నుంచి తిండి లేదు, స్నానం లేదు, ఆకలేస్తుంది. ఏం చేయాలని చెప్పేసి పొద్దున్న లెగిసిన వెంటనే బ్రహ్మముహూర్తులని ఊరోళ్ళు అందరూ తీసుకుని వెళ్ళి పదండి అక్కడ నాకు కళ వచ్చింది, భగవంతుడు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అందరూ తవ్వుదాం అని చెప్పేసి వెళ్ళి ఊరోళ్ళు అందరిని తీసుకెళ్ళి ఈ మాధవేంద్ర పురిపాల్ అక్కడ తవ్వినప్పుడు ఒక గోపాలుడు వచ్చారట. అతని పేరు శ్రీనాథ్ గోపాల్. మరి చాలామంది నాథద్వార్ కూడా చాలామంది అంటారు. చాలా వరకు ఈ గోపాల్ శ్రీనాథ్. ఈ గోపాల్కి ఆ గోవర్ధన పైన స్థాపించి అనేక పూజ స్నానంతో పంచామృతంతో అనేక నీళ్ళతో స్నానం చేశారు. స్నానం చేయడంతో ఆ గోపాలుడు మాధవేంద్ర పురిపాల్ చెప్తున్నారు, మీరు అన్నీ బాగా చేశారు కానీ నా శరీరం చాలా వేడిగా ఉన్నది, మీరు చందనం పెట్టండి నా శరీరం పైన అని అడిగారట. ఆ గోపాలు అడగడంతో ఈ మాధవేంద్ర పురిపాల్ ఒరిస్సాలోని పూరిలోని మలయ పర్వతం తరొక చందనం ఉన్నది, రాజు ఇస్తారు అని అభిలాషతోని బృందావనం నుంచి పూరి వరకు నడుచుకుంటూ వెళ్ళారట. అప్పుడుతో వాహనాలు లేవు. నడుచుకుంటూ ఎవరి గురించి? గోపాల్ కృష్ణుని గురించి. చందనం కావాలి, పాపం వేడిగా ఉన్నది అతనికి అని చెప్పేసి. ఒకటి మళ్ళాంటలో అయితే ట్రాన్స్పోర్ట్, బాబు నువ్వు వెళ్ళు, నేను ఎక్కడ ఉంటాను, సేవ చేస్తానంటారు. కానీ నాకు చెప్పారు కాబట్టి నేనే వెళ్తాను అని చెప్పేసి స్వయంగా చేరట. స్వయంగా వెళ్ళి చందనం, కర్పూరం, కస్తూరి అనేక తీసుకొచ్చి మోసుకొని వస్తున్నారు. ఆ సమయంలో అనేక వృద్ధ ఓల్డ్ పర్సన్ స్వయంగా తీసుకొస్తున్నారు మోసుకొని. ఆ గోపాల్ తట్టుకోలేక భగవంతుడు మళ్ళీ కళ్ళలో చెప్పారట. అక్కడ రేమునా అని ఒక ఏరియా ఉన్నది, బాలేశ్వర్ దగ్గర రేమునా, ఒరిస్సాలోనే. అక్కడ గోపీనాథ్
అని భగవంతుడు ఉన్నారు. ఆ గోపీనాథ్కి నువ్వు నా చందనం తెచ్చావు కదా, ఆ చందనం నువ్వు రాసేసే, నేను ఇక్కడ చల్లదనం పొందుతాను అని చెప్పి చెప్పారండి. చూడండి, నువ్వు అంత దూరం ముసలైపోయావు, రాలేవు, చాలా కష్టము, నువ్వు ఏదైతే తీసుకొచ్చావు నా గురించి ఆ చందనం ఆ గోపీనాథ్కి రాసి అని చెప్పారట. అందుకే ఆ చందనం అనేక భక్తులతోని వైష్ణవులతోని నూరి ఆ గోపీనాథ్కి రాశారట. ఇక్కడ బృందావనంలోని గోపాల్ చల్లదనాన్ని పొందేరు, అందుకే చందన యాత్ర అంటారు. ఈ చందన యాత్ర అని చెప్పి చెప్పారు. రేపటి రోజు మొట్టమొదటిగా ఈ విశ్వం అంతను రేపటి రోజు కృష్ణుడికి విష్ణుమూర్తికి చందనం లేపనం చేస్తారు. దేనివల్ల? ఈ చందనం ఎవరి వల్ల మనం లేపనం చేస్తున్నాం? ఈరోజు నరసింహస్వామికి కూడా చందనం లేపనం చేస్తున్నాం అంటే దానికి కారణం ముఖ్యమైన ఎవరు? మాధవేంద్ర పురిపాద్. మొట్టమొదటిగా చందనాన్ని లేపనం చేశారు భగవంతుడికి చల్లదనానికి ఇవ్వడానికి. ఈరోజు విశ్వం అంతాను రేపటి రోజు విష్ణుమూర్తి అందరికీను చందనం లేపనం చేస్తారు. జయ శ్రీ మాధవేంద్ర పురిపాదికి. సో రేపటి రోజు మీ ఇంట్లో విష్ణుమూర్తి ఉంటే కూడాను చందనం స్వామికి పెడితే చాలా ఆనందిస్తారట. చందనంలో ఒక విశేషత్వం ఏంటి తెలుసా? చందనంతో శీతలత అంటే చల్లదనం ఇస్తుంది. ఈ చందనం చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది తెలుసా? ఖచ్చితంగా ఉంటుంది పాము. చందనం కర్ర చెట్టు దగ్గర ఖచ్చితంగా పాము ఉంటుంది. ఎందుకు పాము ఉంటుంది? కారణం ఏంటి? పాము తలొక శరీరంలోని విషం ఉంటుంది కాబట్టి తనకి ఎప్పుడు నిరంతరంగాను వేడిగా ఉంటుంది, మండుతూనే ఉంటుంది. విషం ఎప్పుడు ఉంటుందో అది మండుతూనే ఉంటుంది. అయితే చందనం చెట్టుకి తిను ఆ శరీరానికి అంటుకొని ఉంటుంది. ఏంటంటే చందనం కర్రాట ఆ పావుతల శరీరానికి చల్లదనం ఇస్తుందని చెప్పేసి. కానీ ఈ చందనంని ఇంత గొప్పతనం ఉన్నది, పావు ఉండినా కూడాను చందనం విషం ఎప్పుడు అవ్వదు. చూడండి, పాలులోనే ముంచేస్తే పాలు విషం అయిపోతుంది. ఇంకా ఏ ఫుడ్ ఐటెంలోని కూడా పావు నోరు పెడితే విషం అయిపోతుంది. కానీ ఈ చందనం విషం అవుతుంది. ఎంత చందనం ఎన్ని పావులు ఉన్నా కూడాను చందనం ఎప్పుడు విషం అవ్వదు, దూషితం అవ్వదు. అలాగే చందనంలో శ్రేష్టమట. అందుకే సాధు మహాత్ములు ఎంత పెద్ద దుస్సాంగం అయినా కూడాను వాళ్ళు ఎప్పుడు కూడాను పాడవరు. సో చందనంతో పోల్చేరు సాధు మహాత్ములకి. సో ప్రకారంగా చందన యాత్ర రేపటికి అక్షయ తృతీయ రోజు కూడా చందన యాత్ర కూడా అంటారు. సో చందన యాత్ర ఎందుకు? మాధవేంద్ర పురిపాద్ భగవంతుడికి వేడిని తగ్గించడానికి రేపు చందనం రాస్తారు. కాబట్టి రేపు విష్ణుమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మకి ఎవరైతే చందనం లేపనం చేస్తారో వాళ్ళ జీవితం కూడాను చల్లగా ఉంటుంది అని. సో భగవంతుడికి సుఖం ఇచ్చేస్తే మనం కూడాను అక్షయంగా ఇదే అక్షయం. సో రేపటి రోజు హయగ్రీవ్ ఒక అవతారం తెలుసా? భగవంతుడిది 24 అవతారాలన్నీ హయగ్రీవ్ అనేది ఒక అవతారం. వేదాల్ని రక్షించడానికి హయగ్రీవ్ అవతరించారట. రేపటి రోజు వేదాలను రక్షించడానికి హయగ్రీవ్ అవతరించారు. జయ శ్రీ హయగ్రీవ్ భగవానికి. మళ్ళీ రేపటి రోజు మన యుగ ప్రారంభం ఏ రోజు? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలకి ఫస్ట్ యుగం ఏంటి? సత్యయుగం. సత్యయుగంకి ఫస్ట్ డే ఏంటి? అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు యుగము సత్యయుగం తాలూకా ఫస్ట్ డేట్. మళ్ళీ త్రేతయుగం కూడాను ప్రారంభమైన రోజు కూడాను అక్షయ తృతీయ. 2 సత్యయుగం త్రేతయుగం కూడా ప్రారంభమైన డేట్ ఏంటి? అక్షయ తృతీయ. సో మరి రేపటి రోజు ఒకటి విచిత్రమైన రోజు. ఎప్పుడైతే పాండవులు ఓడిపోయి కౌరవులు దేంట్లోని పాశంతో ఓడిపోయారు. పాశకాలు అంటారు కదా, దానికి ఏమంటారు? పాశురాలు, పాచుక ఆటతో ఓడిపోయారు. ద్రౌపదిని కూడా ఓడిపోయారు.
ద్రౌపది వస్త్రహరణం చేసిన రోజు రేపటి రోజు. రేపటి రోజు కౌరవులు ద్రౌపదికి వస్త్రాపహరణం చేసిన రోజు. మరి ఏమిచ్చారు భగవంతుడు కృష్ణుడు? అక్షయంగా వస్త్రం ఇచ్చారు. భగవంతుడు ఒక అవతారం సారీ, నారీ హేతో సారీ హే, సారీ హేకో నారీ హే. ఈ చీర, ఈ నారిలో చీర ఉన్నదా, చీరలో నారీ ఉన్నదో తెలియలేదండి. అలా ఉన్నది. సరే, నారియా సారియా ఆ విధానంగా తెలుసుకోలేపారు. సారీ రూపంగా శ్రీకృష్ణుడు వచ్చారు. అక్షయమైన సారీ ఇచ్చారు. కేవలం ఒకే ఒక పేరు కృష్ణ అని చెప్పేసి చెప్పడంతో ఎవరైతే రేపు రోజు కృష్ణ అని నామస్మరణ చేస్తారో వాళ్ళు అక్షయంగా భగవంతుడి దగ్గర అనేక విధాలుగా కాపాడుతారు. భగవంతుడు రక్షిస్తారు, సంరక్షణలో ఉంటారు. రేపైతే కృష్ణనామం ఎవరైతే స్మరిస్తారు. అందుకే ఖచ్చితంగా రేపు అందరూ కృష్ణనామం స్మరించాలి. రేపు కృష్ణనామం భక్తి శ్రద్ధలతో స్మరిస్తే వాళ్ళు అక్షయంగా ఎలాగ ద్రౌపదికి రక్షించబడ్డారో అవమానంతో, అలాగే మనం అనేక బాధలు, దుఃఖం, కష్టంతో రక్షించబడతాం. జై శ్రీ కృష్ణ భగవానికి. రేపు ఇంకో అద్భుతమైన రోజు. లక్ష్మీదేవి స్వయంగా కుబేరుడి పైన ప్రసన్నమై అసీమైన ధనం ఇచ్చారట. ఎవరికి? రే కుబేరుడు బాబు అంటారు. కుబేరుడు అంటే ఏంటి? చాలా ధనవంతుడు అని చెప్పి. కానీ రేపు రోజు లక్ష్మీదేవి కుబేరు పైన ప్రసన్నమై కుబేరుడికి అసీమైన అంటే అన్లిమిటెడ్ ధనం ఇచ్చారట రేపటి రోజు. అందుకే మనం కూడాను లక్ష్మి ఎవరు? విష్ణుమూర్తుల ఒక పత్ని. విష్ణు ఆరాధన చేసిన వ్యక్తి లక్ష్మీదేవి రేపటి రోజు అసీమైన ధనం ఇస్తారట. సో అందుకే అక్షయ తృతీయ రోజు విష్ణు ఆరాధన, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఉండాలి. సో రేపటి రోజు ఎవరైతే శ్రీ విష్ణుమూర్తి తాలూకా, నారాయణమూర్తి తాలూకా పూజ చేస్తారో వాళ్ళు అక్షయంగా వాళ్ళ తాలూకా అసీమంగాను ధనం వాళ్ళకి ప్రాప్తి అవుతుంది. మరి బృందావనంలోని బాంకే బిహారీ అని ఉన్నారు ఒక భగవంతుడు. పేరు బాంకే బిహారీ అంటే శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు తాలూకా బాంకే బిహారీకి అతని కళ్ళు చాలా అట్రాక్టివ్. అందుకే స్క్రీన్ వేసేస్తారు. మీకు ఒక నిమిషం, ఒక సెకండ్ తీస్తారు, మళ్ళీ వేసేస్తారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ వేసేస్తారు. అతని కళ్ళు చూస్తే అంత అట్రాక్టివ్ అయిపోతారని చెప్పేసి వ్యక్తులు. అందుకే కేవలం స్క్రీన్ ఇలా తీస్తారు, మళ్ళీ వేసేస్తారు, మళ్ళీ తీస్తారు. ఎప్పుడైనా బృందావనం వెళ్తే అటువంటి బాంకేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి, బాంకే విహారీ టెంపుల్కి వెళ్ళాలి. రేపటి రోజు పాదదర్శనం ఉంటుంది బాంకే విహారీ తాలూకా. ఎక్కువ రోజులు అంత అలంకారంతో నీకు పాదదర్శనం ఉండదు. కేవలం ఒక సెకండ్సే ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా కష్టం. కానీ రేపటి రోజు స్వామివారి తాలూకా పాదదర్శనం నిరంతరంగా ఉంటుంది. జయ శ్రీ బాంకే విహారీ భగవానికి. రేపటి రోజు మహాభారత యుద్ధం కౌరవులు పాండవులు ఎన్ని రోజులు అయింది? 18 రోజులు నిరంతరంగా అయింది. కానీ రేపటి రోజు ఎండింగ్ డే, డిక్లరేషన్ అయిపోయింది. పాండవులు జిందాబాద్, జయం పొందిన రోజు. సో రేపు ఎవరైతే కృష్ణనామం చేస్తారో, కృష్ణ దర్శనం చేసుకుంటారో, కృష్ణపక్షం ఉంటారో, కృష్ణుని తాలూకా వాక్యాలు ఎవరు వింటారో, భగవద్గీత చదువుతారో, భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం, ఎంత స్ట్రగుల్లో ఉన్నా కూడా విజయం పొందుతారు. రేపు పాండవులు విజయం పొందిన రోజు అక్షయ తృతీయ. డిక్లరేషన్ ఇచ్చారు, యుద్ధం బంద్ చేయండి, పాండవులది జయం అయిపోయింది అని డిక్లరేషన్ ఇచ్చిన రోజు, మహాభారత యుద్ధం సమాప్తమైన రోజు. సో రేపు అక్షయ తృతీయ. మళ్ళీ అన్నపూర్ణదేవి, అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి ఉన్నారు సార్. అన్నపూర్ణేశ్వరి దేవి తాలూకా ప్రాకట్యమైన రోజు, పుట్టినరోజు. అందుకే ఈ రేపటి రోజు అందరూ అన్నదానం చేస్తారు. ఎవరైతే అన్నదానం చేస్తారో అన్నపూర్ణేశ్వరి చాలా ప్రసన్నం అవుతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అన్నం లోటు ఉండకుండా ఉంటారనమాట. అందుకే రేపటి రోజు చాలామంది అన్నదానం చేస్తారు. అక్షయపత్ర ఈరోజు అన్నదానం చేద్దామంటారు. ఎందుకు? అన్నపూర్ణేశ్వరి తాలూకా ప్రాకట్యమైన దివసం కాబట్టి. రేపటి రోజు వ్యాసదేవులు శ్రీమద్
భాగవతం రచించిన దానికి ఎవరు రచించారు? శ్రీమద్ భాగవతం ఎవరు రచించారు? రాశారు ఎవరు? వినాయకుడు. చెప్పారు వ్యాసదేవుడు, కానీ రాశారు ఎవరు? రేపు వ్యాసదేవులు చెప్పారు శ్రీమద్ భాగవతం కూడాను వ్యాసదేవులు చెప్పారు, మరి వినాయకుడు కూడా రాశారు. అన్ని గ్రంథాలు కూడాను వినాయకుడు. రేపు శ్రీమద్ భాగవతం మొట్టమొదటిగా రోజు చెప్పడం రోజు, రాయడం రోజు కూడాను. జై శ్రీమద్ భాగవత మహాపురానికి. మరి రేపటి రోజు శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు తెలుసా? మహాదేవతల ఒక అంశం ఆది శంకరాచార్యులు. అతని తలొక ప్రాకట్య దివసం ఆది శంకరాచార్యులు. ఎవరైతే మహాదేవుడు శివుడు తలొక అంశం అని చెప్పేసి చెప్తాము. మరి రేపటి రోజు ఏం తెలుసా? ఈ శంకరాచార్యులు కనకధార స్తోత్రం అని చెప్పేసి ఉన్నదా, అది రచించిన రోజు. అందుకే చాలామంది రేపటి రోజు కనకధార స్తోత్రం చదువుతారు. ఎందుకు కావాలి? ధనం కావాలని. కానీ ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధన చేస్తారో కుబేరుడికి ఇచ్చిన ధనం లక్ష్మీదేవి ఇస్తారట. ఏ స్తోత్రం కాదు, హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణం చేసిన వ్యక్తి భగవంతుడు అతి ప్రసన్నమై, లక్ష్మీదేవి అతి ప్రసన్నమై అతనికి కుబేరుడికి ఇచ్చిన ధనం రేపు ఇస్తారు. సో ఈ విధానంగా నామస్మరణం చేయడం వల్ల. సో ఈ ప్రకారంగా కనకధార స్తోత్రం రాసిన రోజు. మరి కనకధార స్తోత్రం ఎవరు రాశారు? శంకరాచార్యులు రాశారు. కాబట్టి శంకరాచార్యులకు ప్రాకట్య రోజు, మరి కనకధార తాలూకా స్తోత్రం తాలూకా ప్రాకట్య దివసం. మరి రేపటి రోజు వైశాఖ మాసం అంటే ఏంటంటే రేపటి నుంచి గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. ఇప్పుడు త్రిసంధ్య అంటారు. త్రిసంధ్య అంటే ఏంటి? చాలామంది బ్రాహ్మణులు, వైష్ణవులు త్రిసంధ్య గాయత్రి చేస్తారు. త్రిసంధ్య అంటే ఏంటి? త్రిసంధ్య అందుకన్నారు. సంధ్య అంటే ఏంటి? సాయంత్రమా? లేదు, రాత్రి విడిచిపెట్టి పొద్దున్న ఒక సంధ్య, రాత్రి వెళ్ళిపోయి పొద్దున్న వస్తుంది, ఆ మధ్య సమయం ఉంటుంది, దానికి ఒక సంధ్య అంటారు. మళ్ళీ పొద్దున్న పోయి మధ్యాహ్నం వస్తుంది, ఆ సమయానికి ఒక సంధ్య అంటారు. మళ్ళీ మధ్యాహ్నం పోయి సాయంత్రం వస్తుందో దానికి సంధ్య. ఈ త్రిసంధ్యలని ఎవరైనా స్వామి ఆరాధన కానీ పూజ ఏం చేసినా కూడా చాలా ఫలితాలు వస్తాయి. సో అందుకే రేపు వసంత ఋతువు మరి గ్రీష్మ ఋతు తాలూకా గ్రీష్మ ఋతువు రేపటి నుంచి చాలా ఎక్కువగా ప్రబలంగా ఉంటుంది. వసంత ఋతువు సమాప్తం అయిపోతుంది, ఎండింగ్, టోటల్ ఎండింగ్. మరి గ్రీష్మ ఋతువు ప్రారంభం. ఈ సంధి కూడా చాలా అద్భుతం. రేపటి రోజు అది సంధి అవుతుంది. రేపటి రోజు ఇటువంటి అనేక తిథిలు, అనేక ప్రాకట్యమైన విద్వాసాలు రేపటి రోజు ఒక పండుగ కాదు, అనేక పండుగలు. ఇటువంటి అక్షయ తృతీయ రోజు మనం అక్షయమైన ఒక పని చేద్దాం. ఏ పని ద్వారా మనం ఖచ్చితంగాను మన ధనానికి కానీ, ఐశ్వర్యానికి కానీ, మన శరీరానికి గాను, మరి చనిపోయిన తర్వాత కూడా మనకి మేలు అవుతుంది. ఏంటి? ఇటువంటి మంచి అద్భుతమైన రోజు మనం భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఖచ్చితంగా చేసుకోండి. మరి భగవంతుడి తలొక నామాన్ని స్మరించింది. ఏ ప్రకారంగా ద్రౌపది రక్షించబడ్డాదో, ఏ ప్రకారంగా జమదగ్ని దీనికి సహస్రకవచని పరశురాం ఆవిర్భావం అయ్యారు. అనేక దుష్ట శక్తిని శిక్షించడానికి, ధర్మాన్ని కాపాడడానికి, వేదాలని కాపాడడానికి హయగ్రీవ్ ప్రకటమయ్యారు. అటువంటి అద్భుతమైన రోజు. అటువంటి రోజు మనం ఏం చేయాలి? చాలా పవిత్రంగా బ్రహ్మముహూర్తం లేచి స్నానం చేసేసి మనం భగవంతుడి తాలూకా దర్శనం చేసుకుంటే మంగళారతి దర్శనం రేపు ఏమీ కాదు, ఈ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాసులోని ప్రతి నిత్యం 4:30కి మంగళహారతి. 4:30కి ఎవరికి దర్శనం చేసుకుంటారు బ్రహ్మముహూర్తులని, వాళ్ళు భగవంతుడి తాలూకా అసీమమైన అనుగ్రహం పొందుతారు. సో అందుకే అందరూ రేపు పొద్దున్న వీలైనతో బ్రహ్మముహూర్తానికి మంగళహారతి దర్శనం చేసుకోండి. లేపని పక్షులని ఏ సమయంలోనే కూడా వచ్చి దర్శనం చేసుకొని భగవంతుల యొక్క నామస్మరణం చేయండి.
రేపు ఎవరైతే 16 మాల ఒకే ఆసనంతో నిష్ఠతో భక్తితో శ్రద్ధతోని నామస్మరణం చేస్తారో వాళ్ళు ఆ నామం కూడాను అఖండంగా ఆ రోజు నుంచి ప్రతి నిత్యం 16 మాల అవుతుంది. అందుకే ఏది చేసినా కూడాను మనం రేపటి రోజు 16 మాల ఒక ఆసనంతో కూర్చొని మనం చేయడంతో మనం ప్రతి నిత్యము కూడాను అది అఖండంగాను మన లైఫ్ లాంగ్ వరకు 16 మాల ఒకే ఆసనం చేసే రోజు కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలి. ఈ విధానంగా అనేక శుభ కార్యాలు రేపు జరిగాయి కాబట్టి ఇది అక్షయ తృతీయ, అందుకే ఎంత గొప్పది. ఈ ప్రకారంగా మహిమ అనేక ఉన్నది. సమయం అధికంగా అవడంతో మనం ఈరోజు ఇక్కడ సమాప్తి చేసి రేపటి రోజు మనం మళ్ళీ ఒక మంచి విశేషం ఏంటంటే మనం సంధ్యా ఆరతి 6:30కి అయిపోతుంది. రేపు అందరూ 5:30కి టెంపుల్ వస్తే సంధ్యా ఆరతి దర్శనం చేసుకోగలరు. మరి స్వామివారు రాధా గోకులానంద స్వామివారు గర్భాలయం నుంచి బయటకు వచ్చి ఎక్కడ బోట్ ఏమంటారు దానికి, నౌకలోని కూర్చుంటారు రేపు. ఎందుకు మనమైతే ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ ఇవన్నీ వాడతాం, భగవద్గీత ఇవన్నీ ఏం వాడతారు, చక్కమైన జలాశ్రయంలోని కొంతసేపు చల్లమైన ఆ గాలి, ఆ నీళ్ళకు తగిలిన గాలి స్వామి నేచురల్గా ఉంటారు. ఎప్పుడు ఆ ప్రకృతి తాలూకా ఆస్వాదిస్తారు. ఆ జలాశయాలని జలక్రీడ చేసుకొని రాధాకృష్ణులు రేపు నౌకా విహారం చేస్తారు. ఆ నౌకా విహారం భగవంతుడికి అతి సుఖం ఇస్తుందట, చాలా చల్లదనం ఇస్తుందట. సో అటువంటి చల్లదనం ఇచ్చే, భగవంతుడికి సుఖం ఇచ్చే, ఆనందం ఇచ్చే కార్యం ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళ జీవితం కూడాను చక్కగా సుఖంగా శాంతిగా మరి ప్రసన్నంగా ఉంటుంది. కాబట్టి రేపు అందరూ షార్ప్ 6:30కి వచ్చి ఈ నౌకా విహార ఉత్సవానికి పాల్గొవాలి. రేపటి నుంచి 5 రోజుల వరకు ఈ నౌకా విహారం మనకి నిత్యం ఉంటుంది. 6:30కి ఈవినింగ్, ప్రతి నిత్యం అట్లీస్ట్ ఈవినింగ్ వచ్చి రేపటి నుంచి 5 డేస్ వరకు ఈ నౌకా విహారం ఉత్సవాన్ని పాల్గొంచుకోవాలి. మరి మనం పాలు పంచుకోవాలి. మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, నైబర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయాలి. పలానా SKCM గోసేవాసులోని స్వామివారి రాధా గోకులానంద స్వామి నౌకా విహార ఉత్సవం ఉన్నది, అందరూ రావాలి. ఇది మనం అందరికీ, మా తరపున టెంపుల్ తరపున అందరికీ మీరు ఆహ్వానం పలికించాలి. అందరూ వచ్చి మనం అనేక సంఖ్యలని చూడండి, స్వామి మన గురించి బయటకు వచ్చి దర్శనం ఇస్తున్నారు, సుఖాన్ని పొందుతున్నారు. మనం ఆ సుఖం పొందినప్పుడు మనం బాధల్లోతోనే అందరూ ఎవరు ఉండరు. మనం సుఖంలో వెళ్ళి పాలు పంచుకోవాలి. కొంతసేపు భగవంతుడు సుఖంగా ఉన్నారు, మనం బాధ వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తాం. స్వామి నాకు బిజినెస్ కోల్పోయింది, నాకు ఉద్యోగం ఏంటి, లేకపోతే నాకు భార్య తిట్టారు, లేకపోతే పిల్లలు తిట్టారు, లేకపోతే నాకు డైవర్స్ ఇచ్చేసారు, ఇలాగ బోల్డ్ అన్ని కష్టాలతోనే భగవంతుడికి వస్తాం. ఈరోజు భగవంతుడు సుఖం పొందుతున్నారు, చక్కగా జలక్రీడ చేస్తున్నారు, భగవంతుడు హ్యాపీ పొందుతున్నారు. మనం వచ్చి విషెస్ ఇవ్వాలి. స్వామి మీరు చక్కగా ఆనందంగా ఉన్నారు, మాకు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వస్తే భగవంతుడు నా హ్యాపీ చూసి మీరు హ్యాపీగా ఉంటారా, సరే నీకు జీవితం అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి భగవంతుడు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇటువంటి రోజు మనం రేపు అందరూ వచ్చి దర్శించుకోవాలి, స్వామి తనకు సుఖంలోని పాలు పంచుకోవాలి, మనం కూడా సుఖం పొందుతామని చెప్పేసి ఈరోజు కథకి ఇక్కడ విరామం చేసి 2 minutes భగవంతులకు నామకీర్తనం చేసి ఈ కథకు విరామం చేద్దాం. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.